శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఓం. ఆత్మస్వరూప బంధుగణ, ఈరోజు 7వ అధ్యాయంలో 22వ శ్లోకం చూశాము. 21, 22వ శ్లోకంలో భగవాన్ శ్రీకృష్ణ ఏం చెప్తున్నారంటే, ఈ సకామ భక్తి చెప్తూ దాని యొక్క ప్రయోజనము కూడా చెప్పి, తరువాత వస్తున్న శ్లోకములో సకామ భక్తికి ఉన్నటువంటి పరిమితులు, లోటుపాట్లు కూడా తెలియజేస్తున్నారు. అలా తెలియజేసిన తరువాతనే నిష్కామ భక్తి అని చెప్పి దాని యొక్క గొప్పతనం చెప్తారు. దానితో ఈ అధ్యాయం ముగుస్తున్నదన్నమాట. అయితే మీ అందరికీ ఒక్క విషయం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. సకామ భక్తి అంటే ఏమిటంటే, కోరికలు కోరుకోవడం ఈశ్వరుని నుండి. ఏ కోరికలు? పరిచ్ఛిన్నమైన కోరికలు, అల్పమైనవి, తాత్కాలికమైనవి, క్షణికమైనవి. వాటిని కోరుకోవడమే సకామ భక్తి. ఇంకొక విషయం ఏమిటంటే, ముఖ్య విషయము, సకామ భక్తి ఒక నామము, ఒక రూపముతో పరిచ్ఛిన్నమైనటువంటి దేవీ దేవతలను పూజించుట. దీనినే సకామ భక్తి, సగుణ ఈశ్వర భక్తి అంటారు. అందువలన ఇక్కడ భగవాన్ ఏం చేశారంటే, సర్వవ్యాపి చైతన్య పరమాత్మ అంతర్యామిగా ఉన్నటువంటి ఏకైక పరమాత్మయే నేనై ఉన్నాను. నాకంటే వేరుగా ఏ సగుణ రూప ఈశ్వరుని మీరు పూజించినా అవి అల్పమైనటువంటి దేవీ దేవతలుగా పరిగణిస్తారు. వాటి నుండి వచ్చే మీకు ఆ ఫలాలు ఏవైతే ఉన్నాయో అవి క్షణికమే అవుతాయి అన్నారు. చూడండి, ఈవెన్ స్వర్గములో ఉన్నటువంటి దేవీ దేవతలు, ఇంద్ర, చంద్ర, వరుణ, అగ్ని, వాయువు, యమధర్మరాజు అందరూ కూడా క్షణికమే. ఎందుకు? వాళ్ళు కూడా జీవులే, కానీ ఉత్కృష్టమైన జీవులను లెక్క. మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. మనము వీధుల్లో ఉన్నటువంటి మన కాలనీలో ఉన్నటువంటి మనకు కూడా ఒకే ఓటు ఉంటుంది. ప్రధానమంత్రి, రాష్ట్రపతికి కూడా ఒకే ఓటు ఉంటుంది. వాళ్ళు భారతీయులే, మనము భారతీయులమే. కానీ వాళ్ళు వచ్చేటప్పుడు మొత్తం ట్రాఫిక్లన్నీ ఆపేస్తారు. మనం వెళ్తే చుట్టూ ట్రాఫిక్ జాములో ఉంటాం. మనం చూసారా తేడా? కానీ అంత మాత్రాన రాష్ట్రపతి, ప్రధానమంత్రులు ఏదో దేవీ దేవతలు ఆకాశంలోకి వెళ్ళిపోతారా? వెళ్ళరు. వాళ్ళు కూడా మనలాగా భారతీయులే. అదే విధంగా ఈ దేవీ దేవతలు అల్పమైనటువంటి సగుణాలు కలిగినటువంటి రూపములన్నీ కూడా తాత్కాలికములే, ఉపాధులు. అందువలన భగవాన్
శ్రీకృష్ణ ఏమంటున్నారంటే, ఈ సృష్టి స్థితి లయ కారణమైనటువంటి ఆధారం నేనై ఉన్నాను కాబట్టి నాకంటే భిన్నమైన దేవతలన్నీ కూడా వాళ్ళంతా కూడాను అల్పమైన ఫలాలిచ్చే దేవీ దేవతలే తప్ప నా వలె శాశ్వతమైనటువంటి మోక్ష ఫలాన్ని ఇవ్వలేరు అని చెప్తున్నారు భగవాన్. అయితే ఇక్కడ మనకి ఏం చెప్పారు? మీరు ఏ దేవీ దేవతలని సకామ భక్తితో సగుణ రూపాన్ని పూజించినా తప్పు కాదు, అది శాస్త్రోక్తమే అని చెప్పారు. శాస్త్రం చెప్పినది అది. అందుకే వాటి యందు శ్రద్ధ మీలో కలిగేందుకు కూడా నేనే ప్రేరేపిస్తాను. ధియో యో న ప్రచోదయాత్ అంటారన్నమాట గాయత్రిలో. మీకు ఆ దేవీ దేవతల యందు శ్రద్ధ కలగడానికి నేనే ప్రేరేపిస్తాను అన్నారు. ఎందుకు? మనకి ఎప్పుడు జనసంచారం జనసందోహం పెరుగుతుంది. మీరు ఒక దేవీ దేవతని పూజించారు, మీ కోరికలు తీరాయి, 10 మంది చెప్తారు, 10 మంది కూడుతారు. అలాగా చెరువుగొట్టు శివయ్య, కొండగొట్టు హనుమన్న, ఇలా అన్ని బాబాలు గురువులు అన్నీ పెరుగుతాయి. ఎందుకు? మన కోరికలు తీరుతున్నాయి. అంటే ఆ దేవీ దేవతల యందు శ్రద్ధ పెరగడానికి ఈశ్వరుడే కారణము. పరమాత్మ సర్వవ్యాపి. అక్కడి నుండి మనకు వచ్చే ఫలాలు ఏవైతే అందుతున్నాయో అవి కూడా నా ద్వారే, అంటే నా నుండే వాళ్ళ ద్వారా అందిస్తున్నాను అని చెప్పారు. సతయా శ్రద్ధయా యుక్త తస్య ఆరాధన వీహతే తతః చ మయా ఏవ విహిత. నా ద్వారా మాత్రమే వస్తుంది ప్రతి ఫలం, కర్మఫలం. ఎందుకు? కర్మఫల దాత ఈశ్వర, సర్వవ్యాపి, సృష్టి స్థితి లయకర్త. ఆ ఈశ్వరు నుంచే రావాలి అన్ని. ఈ దేశానికి బడ్జెట్ ఈవేళ ఈ మధ్య విడుదల చేశారు. దేశమంతటికి ఆ పార్లమెంట్ నుంచే రావాలి. కానీ ఈ లోకల్ పార్లమెంట్ నుంచి వస్తుందో ఎక్కడ తెలుస్తుంది? తెలీదు. మన కౌన్సిలర్ ఇస్తున్నట్టు మనకి బిహేవ్ చేస్తారన్నమాట. నేనే ఇస్తున్నట్టు కౌన్సిలర్. అలాగా మనం చిన్న చితక ఈ అల్పమైనటువంటి దేవీ దేవతలను పూజించి మన కోరికలు తీర్చుకుంటున్నాము. కానీ ఆ కోరికలు తీరడానికి వచ్చినటువంటి ఆ కర్మ ఫలం ఏదైతే ఉందో అది ఈశ్వరు నుంచే వస్తుంది అన్నారు. అయితే ఇక్కడ వరకు భగవాన్ ఏం చెప్పారంటే, ఈ సకామ భక్తి వల్ల మనము వ్యక్తిగతంగా కోరికలు ఎందుకు కోరుకోవాలండి? అన్ని ఈశ్వరుడు తెలుసు కదా, ఆయన ఇస్తాడని అనుకోకూడదండి. ఎందుకంటే మీకు అనంతమైన కోరికలు ఉంటాయి. ఏ కోరికను తీర్చాలో ఈశ్వరునికి ఎలా తెలుస్తుంది? అందుకే కదా మనం స్పష్టమైన సంకల్పం చెప్తున్నాం. రోజు ఇంత సంకల్పం రాస్తాం మనం. అందువలన సంకల్పం కూడా శాస్త్రములు విహితమే చెప్పారు. కాబట్టి ప్రారంభములో సకామ భక్తి సంకల్పాలు కోరికలు పెట్టుకోవడము తప్పు కాదు, ఇది శాస్త్రంలో చెప్తున్నది. అయితే మీరు ఇంకొకటి కూడా గమనించాలి. ముందు సకామ భక్తిని కొంత మెచ్చుకొని దాని యొక్క లోటుపోట్లు కూడా మనం ఇప్పుడు పరిశీలించాలి. మీరు ఓపెన్ మైండ్తో ఉండాలి సుమా. సకామ భక్తిలోనే ఉండిపోకుండా నిష్కామ భక్తికి రావాలని భగవాన్ శ్రీకృష్ణ యొక్క కోరిక. ఏంటది అంటే, నిష్కామ అంటే ఏంటంటే ఎటువంటి అల్పమైన కోరికలు అక్కర్లేదు. ఏకైక కోరిక ఏంటి? మోక్షం మాత్రమే కోరిక కలిగి ఉండాలి. అందువలన ఈ అన్య దేవతల ఆరాధన పక్కనకి వెళ్ళిపోయి అన్నిటికీ అంతర్యామి సర్వవ్యాపి పరమాత్మ ఉన్నటువంటి కృష్ణ పరమాత్మను మనము ఆరాధించాలి. స్వామీజీ నేను శివభక్తుడిని, నేను కృష్ణే అన్నిటికీ సర్వ పరమాత్మ నేను చేయలేను అన్నారనుకోండి, ఏమి నష్టం లేదు. శివ మాత్రమే సర్వవ్యాపి సర్వాంతర్యామి పరమాత్మగా భావించి మీరు అల్టిమేట్ పరమాత్మ ఎవరు? శివ. మిగతా అన్ని దేవీ దేవతలు కూడాను అల్పంగా మారిపోతాయి. అప్పుడు మీరు ఏదైనా ఒక దేవతను తీసుకొని అదే అల్టిమేట్
ఇంకా మిగతా ఇక్కడ అక్కడ బాబాలు, ఆశ్రమాలు, గురువులు, ఈ గుడి ఆ గుడి అన్నీ కూడా ఆ స్టేజ్లో వెనక్కి వెళ్ళిపోతాయి. ఇప్పుడు మీరు నిష్కామ భక్తిలో ప్రవేశించినప్పుడు అంతవరకు అన్నీ చెయ్యాలి. అంటే నిష్కామ భక్తి అంటే ఏంటంటే నిర్గుణ స్వరూప ఈశ్వర భక్తి. ఎటువంటి అల్పమైన కోరికలు ఉండవు. కేవలం పరమాత్మీయ నా స్వరూపము, ఆ మోక్షం అనే కోరిక తప్ప వేరే కోరికలు లేకపోవడాన్ని నిష్కామ భక్తి అంటారు. ఇప్పుడు చూడండి, మీరు మన ఇంటికి ఒక ఎంబు వచ్చింది అంటే మనీ ఆర్డర్ అంటారు. పోస్ట్ మ్యాన్ తీసుకొని వచ్చాడు. కానీ అక్కడ ఉన్న పిల్లలందరూ ఏమనుకుంటారు తెలుసా? అమ్మో, పోస్ట్ మ్యాన్ మాకు డబ్బులు ఇస్తున్నాడు, పోస్ట్ మ్యాన్ మాకు డబ్బులు ఇస్తున్నాడు అని ఎగిరి గొంతులు వేస్తారు. కానీ పెద్దవాళ్ళకి తెలుసు పోస్ట్ మ్యాన్కి ఏమి సంబంధము లేదని, వారు కేవలం అందించడానికి వచ్చాను బంట్రోత్ అని తెలుసు. ఎందుకు? డబ్బులు పంపించే వాళ్ళు వేరే ఎక్కడో ఉన్నారు. అదే విధంగా ఈ అన్య దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఒక పోస్ట్ మ్యాన్ జాబ్ చేస్తున్నారనమాట. మరి ఆశీర్వాదము, ఈ ఫలాలు అన్నీ మనకు వస్తున్నాయి ఎక్కడి నుండి? అల్టిమేట్ పరమాత్మ నుండి వస్తున్నాయి. రేడియో నుండి వార్తలు వస్తున్నాయి. రేడియో నుంచి వచ్చేస్తున్నాయి. రేడియో నుండి నో, రేడియో కేంద్రం నుండి వస్తున్నాయి. అదేవిధంగా ఈ అల్పమైన కోరికలకు, అల్పమైన దేవీ దేవతలు వెంట ఎందుకు వెళ్ళాలి మనం? అనంతమైనటువంటి లక్ష్యం పొందాలి. అనంత స్వరూపీశ్వరుని మనము పూజించాలి. అది భగవాన్ శ్రీకృష్ణ యొక్క కోరిక. అందుకే ఆయన ఏమంటున్నారు? ఇంతవరకు మీరు సకామ భక్తితో పూజించారు, మీరు కోరుకుని సిద్ధిస్తున్నాయి, కానీ దేశకాల పరిచ్ఛిన్నమైనవే. అందువలనే ఇవన్నీ కాలగర్భంలో కలిసిపోతాయి. ఉపనిషత్తుల్లో ఈ సగుణ భక్తికి, సకామ భక్తికి చాలా నిందించారు. అవన్నీ నేను చెప్తే మీరు భయపడతారేమో, భయం వేస్తుంది నాకు కూడా చెప్పాలా వద్దా అని. కానీ ఉపనిషత్తులు చెప్పమంటున్నారుగా మన వాళ్ళు, మచ్చుకు చెప్తున్నా. యోన్యం యహ అన్యాం దేవతాం ఉపాస్తే అన్యః అసౌ అన్యః అహమస్మి ఇది నసవేద యథా దేవానాం పశుః అన్నారు. అంటే ఎవరైతే అల్టిమేట్ సర్వవ్యాపి చైతన్య పరమాత్మ సృష్టి జగదీశ్వరుని విడిచిపెట్టి ఒక పరిచ్ఛిన్నమైనటువంటి రూపము కలిగిన దేవీ దేవతలకు ఎవరైతే పూజలు చేస్తూ ఉంటారో, అది అంతే అనంతమైన కోరికలతో ఎవరైతే చేస్తుంటారో వారు ఈ దేవత వేరు నేను వేరైన భావంతో బలంగా చేస్తారు. కాబట్టి వాళ్ళు దేవతలకి పశువులు లాంటోళ్ళు, దేవతలకి పశువులు లాంటి, అది ఆవులు, గోవులు లాంటి అన్నమాట. మనకి ఎలాగైతే గోవు పాలు ఇచ్చి మనకి ఎలాగైతే మనకి సహాయం అందిస్తుందో, మనం పోషిస్తుందో, మనము దేవతలకు పశువులు లాంటి వాళ్ళం అనమాట. అంత నింద చేశారు. అక్కడితో ఆగలేదు. ఇంకా మనసై వేదమాప్తవ్యం నేహ నానాస్తి కించన సముత్యో మృత్యుమాప్నోతి యహ నానేవ పశ్యతి. అంటే ఏంటి? ఎవరైతే ఈ ద్వైత బుద్ధి, నేను వేరు మీరు వేరు, దేవుడు వేరు నేను వేరు, జగత్తు వేరు, అంత వేరు 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 భిన్న బుద్ధి, వీళ్ళందరూ అంట మృత్యుము నుండి మృత్యుకు ప్రయాణిస్తుంటారు నిరంతరం. పునరభిజననం, మళ్ళీ మరణిస్తారు శరీరం, మళ్ళీ పుడతారు, మళ్ళీ మరణిస్తారు, మళ్ళీ పుడతారు. అంటే ఇది ఒక చక్రంలో బందీ అవుతారు. ఎవరు? ఈ వేరు వేరనే బుద్ధి కలిగి ఉన్నవాళ్ళు. అందుకే మహర్షులు ఏమన్నారంటే, మనం ఉపాధి పరంగా భిన్నంగా ఉన్నాము, ఇది నిజమే. కానీ అంతర్యామి ఆత్మ చైతన్య స్వరూపంగా దాని నుండి వస్తున్నటువంటి పంచభూతాల ప్రకారంగా మన అందరము వేరు కాదు, ఒక్కటే. ఒకే గాలి, ఒకే నీరు, ఒకే భూమి, ఒకే అగ్ని, ఒకే ఆకాశం, ఒకే శ్వాస, అంతర్యామి ఒక్కటే మూలం. కాబట్టి మనందరము వేరుగా లేమని తెలుసుకోవాలి. కానీ కొంతమంది చాలా బలంగా
బలంగా అంటారు, దేవుడు వేరు, జీవుడు వేరు, వీళ్ళు పేదవాళ్ళు, వీళ్ళు ధనవంతులు, వీళ్ళు నల్లని వారు, వీళ్ళు తెల్లని వారు, వీళ్ళు పొట్టివారు, వీళ్ళు పొడుగువారు. చూడండి, భాష, ప్రాంతము, కులము, గోత్రం అన్ని విభజించేస్తారు. వారు మృత్యువు నుండి మృత్యువుకి ప్రయాణిస్తారు అని చెప్పారు ఉపనిషత్తుల్లో. ఈ నింద తప్పదు మరి. అందుకే ఈ సకామ భక్తిలో మనం పూర్తి చేసిన తర్వాత నిష్కామ భక్తిలో ప్రవేశించాలి. ఎందుకు? హై స్కూల్ చదువు అయిపోయిన తర్వాత మీరు హై స్కూల్లో ఉంటే మీకు నిందిస్తారు. ఏంటండి జీవితాంతం హై స్కూల్లో చదువుతారు అంటారు మీకు. మరి తప్పదు. స్టార్టింగ్లో హై స్కూల్లో బాగా చదవాలి మనం, కానీ తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్ళిపోతే మీకు ఈ పీడ విరుగుడైపోతుంది. అందుకే భగవాన్ ఏమంటారో తెలుసా? అంతవత్తు ఫలం తేషాం, అంతవత్తు ఫలం తేషాం, అంతవత్తు ఫలం తేషాం, తద్భవత్యల్పమేధసాం, 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 దేవాన్ దేవయజో యాంతి, దేవాన్ దేవయజో యాంతి, దేవాన్ దేవయజో యాంతి, మద్భక్తా యాంతి మామపి, మద్భక్తా యాంతి మామపి, మద్భక్తా యాంతి మామపి, అంతవత్తు ఫలం తేషాం, తద్భవత్యల్పమేధసాం, అంతవత్తు ఫలం తేషాం, తద్భవత్యల్పమేధసాం, అంతవత్తు ఫలం తేషాం, తద్భవత్యల్పమేధసాం, దేవాన్ దేవయజో యాంతి, మద్భక్తా యాంతి మామపి, దేవాన్ దేవయజో యాంతి, మద్భక్తా యాంతి మామపి, దేవాన్ దేవయజో యాంతి, మద్భక్తా యాంతి మామపి. ఉత్తమం. అయితే ఇక్కడి నుండి మీరు సంసిద్ధులై ఉండాలి. దేనికి? ఈ సకామ భక్తి, ఈ అల్పమైన కోరికల కోసం చేస్తున్న భక్తి, ఈ అల్పంగా నామరూపాలకు పరిమితమైన దేవీ దేవతల పూజ, వీటిపైన చేసే కొంత చిన్న నింద చేస్తున్నారు భగవాన్ శ్రీకృష్ణ. దాన్ని మనము ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలి. మీరు మరి ఏంటంటున్నారంటే, సకామ పూజ. సకామ పూజ అంటే ఏంటంటే సింపుల్ అండి. కోరికలు, అల్పమైన కోరికలు పెట్టుకొని అల్పమైన నామరూపాలు పరిమితం చేసి దేవీ దేవతలకి ఆ పూజలని సకామ పూజ అంటారు. దాని వలన మీ కోరికలు తీరుతాయి, సమస్య లేదు. తీరుతూ ఉంటాయి, మళ్ళీ కోరికలు పెరుగుతూ ఉంటాయి. అది అలా సముద్రం అన్నమాట. అయితే ఈ పూజకు మీరు పొందే ఫలితానికి మధ్యలో ఒక పెద్ద కానీ అంటారు. అన్ని చెప్పి కానీ అంటారు. అబ్బాయి బాగా చదువుతారండి, కానీ సమయానికి లేవడు, కానీ చెప్పిన మాట వినడు. చూసారు ఈ కానీలు. అందువలన మీ పూజకు మీరు పొందే ఫలితానికి మధ్యలో ఒక పెద్ద కానీ ఉంది. ఏంట కానీ? కానీ అంటే ఏంటంటే, మీరు ఒక నిష్ఠతో కూడిన నియమాలు పాటిస్తే తప్ప మీకు ఫలితం రాదు. సకామ భక్తులు ఎంత నిష్ఠ అండి! ఆహారం నియమము, నైవేద్యం ఎలాంటిది పెట్టాలి, ఎలాంటి వస్త్రాలు ధరించాలి, ఏ సమయంలో చెయ్యాలి, ముహూర్తం దుర్ముహూర్తమా, రాహుకాలమా, అనేక నియమాలు మీరు ఎంతో నిష్ఠగా పాటిస్తే తప్ప మీ కోరికలు తీరే అవకాశమే లేదు. అందువలన ఏ పద్ధతిలో చెయ్యాలి, ఏది ముందు చెయ్యాలి, ప్రతి ఒక్కటి నియమాలు ఎక్కువగా ఉంటాయి.
ఈ నియమాలు ఒక్కటి కూడా మీరు ఉల్లంఘించారో మీ మొత్తం పూజంత నిష్ఫలం. ప్రతి చిన్న విషయాన్ని కూడా మీరు అత్యంత శ్రద్ధతో చేయాల్సి ఉంటుంది. అందువలన అలా చేస్తేనే ఆశించిన ఫలం కలుగుతుంది, లేకపోతే ఫలితం శూన్యం. ఒక్కొక్కసారి నెగిటివ్ ఎఫెక్ట్ అంటారు, అంటే ప్రత్యవాయ దోషము కలిగే అవకాశం ఉంది అంటాం. అందువలన భగవాన్ శ్రీకృష్ణ ఏమంటున్నారంటే, ఆరంభములో అందరూ అది చేసి తీరాల్సిందే సకామ భక్తి. కానీ ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు అయ్యారు, మీరు దాని నుండి ఉత్తీర్ణులు కావాలి, అందులో ఉండిపోవద్దు అని చెప్తున్నా. అందువలన మీకు ఒక చిన్న విషయం తెలుసా? ఈ సిగరెట్ వాళ్ళు, అనేక కంపెనీల వాళ్ళు పెద్ద పెద్ద అంబాసిడర్లు పెట్టి అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. 1 పఫ్, 1 ఐడియా, చేంజ్ యువర్ లైఫ్, 1 పఫ్, మొత్తం ఎంజాయ్ యువర్ లైఫ్ అంటూ ఉంటాడు. కానీ దాని కింద సూచి చూడనట్టుగా సిగరెట్ స్మోకింగ్ ఇంజూరియస్ టు హెల్త్ అని రాస్తాడు అనమాట. అలా అన్నట్టు మనం ఏం చేస్తాము, ఈ సిగరెట్ తాగిన వాళ్ళందరూ ఆ ఇంజూరియస్ టు హెల్త్ అనేది అసలు పట్టించుకోరు కూడా. ఇప్పుడు చూసిన సిగరెట్ తాగితే సూపరు డోపరు అవే వింటారు వీళ్ళు ఇప్పుడు. అందువలన ఆ స్టాట్యుటరీ వార్నింగ్ అంటారు, విన్నారు కదా, ఆ వార్నింగ్ ఇక్కడ కూడా భగవాన్ శ్రీకృష్ణ వార్నింగ్ ఇచ్చారనమాట. ఈ సకామ భక్తితో మీరు ఉంటే ఈ ఇబ్బందులు, దోషాలు తప్పవు. ఏంటి ఆ దోషాలు అంటే, ఈ వ్యావహారికంగా ఒక కాల పరిమితిలో, ఒక దేశ పరిమితిలో పొందినటువంటి ఈ యొక్క కర్మ ఫలం ఏదైతే ఉందో, అల్పమైన కోరికల యొక్క ఫలితము, అది మీకు బంధముతో ముడిపడి ఉంటుంది. బంధం ఒకటే కాదు, అతృప్తికరత్వం. అది ఎంత మీరు చేసినా తృప్తి అనేది కలగదు. మీరు చూడండి, ఏమండి, ఒక 100 రూపాయలు, 200 రూపాయలు ఒక క్లర్క్ అవినీతి చేస్తే మనకు చాలా కోపం అయిపోతాం. కానీ 1000 కోట్లు, 1,00,000 కోట్లు అవినీతి జరుగుతుంది కదా. ఎందుకు జరుగుతుంది అంటే 1000 కోట్లు ఉన్నప్పటికీ తృప్తి లేదని అర్థం. అందువలన ఈ సృష్టిలో సంపదతో, ధనముతో, మనుషులతో, వ్యక్తులతో, అధికారముతో, బలముతో తృప్తి, సంతృప్తి పూర్తిగా కలగదని తెలిసిపోతుంది మనకి. ఎంత బలవంతుడికైనా సరే శత్రు భయం తప్పదు. ఎంత ధనవంతుడికైనా సరే ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ, ఈడీ రైట్స్, ఐటీ రైట్స్ అలా ఉంటాయి భయం. అందువలన ఇవన్నీ మనం చూసుకుంటే ఈ సమాజములో ఏ అల్పమైన కోరికల ద్వారా పొందే ప్రతి ఫలితం అన్ని కూడా క్షణకము, కణికము, తాత్కాలికమే. అయితే అది బంధకత్వంతో ముడిపడి ఉన్నది, అతృప్తికరత్వం అంటారు. ఇంకొకటి ఏంటంటే దుఃఖ మిశ్రితత్వం. ఇంతకుముందు మనం చూసాం, ఏ హి సంస్పర్శజ భోగా దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంత కౌంతేయ నతేషు రమతే బుధ అన్నారు. అంటే ఏ సంస్పర్శజ భోగా, ఈ ఇంద్రియములు, ఈ మనస్సు ఏ ఏ విషయములతో సంయోగం చెందుతుందో ఆ కలిగే ఫలితం ఏదైతే ఉందో దుఃఖం అనే మూలం నుండి పుడుతున్నది. ఎందుకు? దానికి ఆది ఉన్నది, అంతము ఉంటున్నది కాబట్టి. ఏ కౌంతే ఏ కుంతిక బేట, ఋషులు, యోగులు, జ్ఞానులు ఈ ప్రాపంచిక విషయాలపైన పూర్తిగా ఆధారపడరు అని చెప్పారు. అందువలన మీ అందరికీ తెలుసు, సంపాదించేటప్పుడు ఎంత కష్టం, ఆర్జనే దుఃఖం, వ్యయం దుఃఖం, అదే రక్షణే దుఃఖం, వ్యయమపి దుఃఖం అంటారు. అంటే సంపాదించేటప్పుడు చాలా కష్టం, దుఃఖం తప్పదు. దాన్ని రక్షించడానికి ఎంతో దుఃఖం కలుగుతుంది. అది ఖర్చు అయిపోతుంటే ఇంకా దుఃఖం పడుతుంటాము, దుఃఖం చెందుతుంటాము. అందువలన ఈ ప్రాపంచికమైనటువంటి, తాత్కాలికమైనటువంటి ఈ కోరికల విషయంలో మనకు ఎప్పుడు కూడా శాశ్వతమైనటువంటి శాంతి, ఆనందము, భద్రత లేనే లేదు.
అందువలన కఠోపనిషత్తులో నచికేత ఏమంటాడంటే, న విత్తేన తర్పణీయో మనుష్య. ఈవెన్ యమధర్మరాజు అన్నాడు, ఏ నచికేత, ఈవెన్ యమధర్మరాజు పదవి నాకు సంతృప్తి పూర్తిగా లేదు అన్నారు. ఎందుకంటే నేను కూడా ఈ పదవికి ఆశించి ఎంతో యజ్ఞ యాగాలు చేసి పుణ్యకర్మలు చేసి పదవి పొందాను. కానీ దీంట్లో కూడా నాకు పూర్తి సంతృప్తి కలగట్లేదు నచికేత అని యమధర్మరాజు చెప్పారు. అందువలన ఎంత డబ్బు ఇచ్చిన ఏ మనిషి కూడా తృప్తి పడరు. అందువలన ఎప్పుడు కూడా అలా తృప్తి ఉంటే ఇంత లంచాలు, మోసాలు, స్కాములు, స్కీములు అనే పేరుతో ఇంత డ్రామాలు, నాటకాలు జరగవు. అంతే, ఎవరికీ తృప్తి లేదన్నమాట. ఎంతున్నా తృప్తి తీరదు. కాబట్టి పూజ్య స్వామి దయానంద సరస్వతి ఏమన్నారంటే, డబ్బులు లేనప్పుడు వారు పేదవాళ్ళైతే ధనవంతులుగా ఉన్నప్పుడు కూడా వాళ్ళు పేదవాళ్ళుగానే జీవిస్తారు అంటారు. అంటే పూర్ రిచ్ మ్యాన్ అని అర్థం. ఇంతకుముందు ఏంటి, ధనము లేదని పేదవాడు, ఇప్పుడేంటి డబ్బులుండి కూడా పేదవాడే అని అర్థం. ఎందుకు? అపూర్ణము అంటే ఫైనైట్, ఫైనైట్ అంటే అల్పము, అల్పము, పరిచ్ఛిన్నము. పరిచ్ఛిన్నము పరిచ్ఛిన్నము కలిపితే ఏమవుతుందండి? పరిచ్ఛిన్నం అవుద్దా, అపరిచ్ఛిన్నం అవుద్దా? అల్పము ప్లస్ అల్పము కలిపితే అల్పమే అవుతుంది. ఎందుకు? 0 + 0 ఏమవుతుంది? 0. అందువలన మనం అసలైనటువంటి వాస్తవాన్ని పక్కన పెట్టి బయట వెతుకుతున్నాం. బయట అల్పమే, అనంతము లేదు అని చెప్పారు. యోవై భూమ తత్సుఖం నా అల్పే సుఖం అస్తి అన్నారు ఉపనిషత్తులు. అంటే ఆ అనంతమైన పరమాత్మలోనే అనంతమైన సుఖం ఉన్నది తప్ప అనంతమైన పరమాత్మ కంటే వేరుగా ఏమున్నా అందులో అనంత సుఖం ఉండదు అన్నారు. అందువలన ఇప్పుడు మీరు చూడండి, నిషిద్ధ కర్మలు చేసేవాళ్ళు ఆధ్యాత్మికంగా పతనమైపోతారు. మరి నిష్కామ కర్మ చేసి అనంత స్వరూప పరమాత్మని తన హృదయస్థంలో ఆరాధించే వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. మరి సకామ కర్మ చేసిన వారి సంగతి ఏమిటి అని ప్రశ్న మనకు కలుగుతుంది. వీళ్ళకి పతనం లేదు. ఎందుకు? వీళ్ళు నిషిద్ధ కర్మలు చేయట్లేదు, సకామ భక్తులు. పోనీ ఆధ్యాత్మిక ఏమైనా తపస్సు వృద్ధి చెందుతుందా? ఏమీ చెందదు. ఎందుకంటే కోరికలతో చేస్తున్నారు కాబట్టి. మరి వీళ్ళ పరిస్థితి ఏమిటి? ఎక్కడి గొంగలి అక్కడే గుప్చప్ అంటారు చూడండి. అలా అన్నట్టు ఈ సకామ భక్తులందరూ కూడా ఏ సంసారంలో ఉంటారో అదే సంసారంలో కొట్టుమిట్టాడుతుంటారు. ఎందుకంటే నాస్తికులు ఉంటారు, మీ అందరికీ తెలుసు. మేధావి వర్గంగా ఒక బోర్డు పెట్టుకొని నాస్తికులు ఉంటారు. వాళ్ళు ఎక్కడ సమయం వస్తే అక్కడ బాధపడతారు, దుఃఖిస్తారు, ఏడుస్తారు కూడా. సకామ భక్తులు ఏం చేస్తారు? గుడి ముందు ఆ ఈశ్వరుని పటము, ప్రతిమో, విగ్రహం ముందు, ఆ యొక్క దేవుడి ముందు ఏడుస్తారనమాట. అంటే ఇద్దరు ఏడవడమే. నాస్తికులు అనేవాళ్ళు అన్ని దగ్గరలో ఏడిస్తే, ఈ సకామ భక్తులు అనేవాళ్ళు ఈశ్వరుడి ముందు పెట్టుకుని ఏడుస్తారనమాట. కానీ ఒకటి మాత్రం గమనించండి, ఇద్దరూ సంసారంలోనే ఉన్నారని అర్థం. దీన్ని మనం అర్థం చేసుకుంటే మీకు ఇప్పుడు ఈ శ్లోకం అనేది చాలా స్పష్టత వస్తుంది. ఏంటి? తేషాం అంటే ఈ సకామ భక్తులు అల్పమేధసాం తెలివి తక్కువ దద్దమ్మలండి. వాస్తవానికి చూసారా, నేను అంటే మీరు మన అందరినీ నన్ను తిడతారు, అవసరమైతే ఏదైనా చేస్తారు. ఇక్కడ భగవాన్ శ్రీకృష్ణ అన్నారు. కాబట్టి అల్పమేధసాం అంటే తెలివి తక్కువ వాళ్ళు అని అర్థం, వివేకం లేని వాళ్ళు. ఎందుకు? ఇదే భక్తితో అనంతమైన మోక్షాన్ని పొందే అవకాశం ఉంది. ఆ భగవంతుని అనంతాన్ని కోరుకోకుండా అల్పమైన ఏ ఈశ్వర మా అబ్బాయికి పెళ్లి కాలేదు, పెళ్లి చేసి అంతే. చూడండి, పెళ్లి కోసం కోరుతున్నారు, అనంతమైన మోక్షం కోసం ఎవరూ కోరట్లేదు అని చెప్తున్నారు. అందువలన వీళ్ళు అల్పమేధసాం తెలివి తక్కువ వాళ్ళు, వివేకం లేని వాళ్ళు అంటున్నారు. ఈశ్వరుడు అంటారు, మా గురువు గారు చెప్పారు,
ఈశ్వరుడు ఎప్పుడు 2 పాకెట్లు పెట్టుకుంటాడు. చెయ్యి లోపల పెట్టి ఉంచాడండి, బయట కూడా చెయ్యిలు ఉండవు ఆ పాకెట్ లోపలనే. ఒకటి అల్పమైన కోరికలు తీర్చే చెయ్యి, మన వెంకటేశ్వర స్వామి, కలియుగ ప్రత్యక్ష దైవం అంటాం మనం. ఈ 2 పాకెట్లో 2 చెయ్యిలు ఉన్నాయి. ఒకటి అనంతమైన మోక్ష ఫలం ఇవ్వడానికి ఒక చెయ్యి లోపల పెట్టాడు పాకెట్లు. ఇంకొకటి అల్పమైన కోరికలు, మనకు ఆరోగ్యం కావాలి, బాగోలేదు, అనారోగ్యంగా ఉన్నారు, ఒకరు ఉద్యోగం కావాలి, ఒక కాన్వెంట్ సీటు, ఒకరు పెళ్లి కావాలి, ఒకరు ఇల్లు కావాలి, ఒకరికేమో కారు కావాలి, ఒకరికేమో ఇంచర్లో ఫ్లాట్ కావాలి, ఒకరికేమో కౌన్సిలర్ అవ్వాలి. ఇవన్నీ అల్పమైన కోరికలు తీర్చడానికి ఈశ్వర ఇంకొక చెయ్యి పాకెట్లు పెట్టారు. అయితే ప్రతి ఒక్కరూ కూడాను ఈ అల్పమైన కోరికలు అడుగుతున్నారు. అంటే ఆయన ఆ కోరికలు తీర్చడానికి చెయ్యి బిజీగా, ఒక చెయ్యి తిరుగుతుంది ఆయనకి, ఇంకొక చెయ్యికి అసలు పనే లేదు. ఎందుకు? అనంతమైన మోక్షం కోరే వాళ్ళు ఎవరు ఉంటేగా. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మాసు దుర్లభ మనుష్యానాం సహస్రేషు కచ్చిద్యతతి సిద్ధయే. చూసారా? అందువలన ఈశ్వరుడికి ఒక పాకెట్, ఒక చెయ్యి అనేది పని లేకట అయిపోయింది. ఎప్పుడు చూసినా అల్పమైన కోరికలు ఈ చెయ్యే తీస్తున్నాడు బయటికి. అందువలన మన అందరం కూడా దీని యొక్క నెగిటివ్ ఎఫెక్ట్ మనము గుర్తించగలగాలి. అయితే మనము ఈ సకామ భక్తి వలన మీకు ఏమి ఆర్త భక్తులు, అర్థార్థ భక్తులు అని చెప్పాను. అంటే ఏంటి? పేరు, ప్రతిష్ట, హోదా, రిలేషన్స్, సంబంధాలు, కుటుంబము, ఉద్యోగాలు అన్నీ కూడా వస్తాయి. అంతవత్తు ఫలం. ఎందుకు అంతవత్తు అన్నారు అంటే అది శాశ్వతం కావు అవి అని చెప్పేశారు. ఎందుకు? డబ్బు శాశ్వతం కాదు, వ్యక్తులు శాశ్వతం కాదు, మీరు చేసే ఆలోచనలు శాశ్వతం కాదు. ఒకవేళ మీరు స్వర్గలోకాలకు వెళ్ళారనుకోండి, దేవలోకాలు, స్వర్గలోకాలు పుణ్యం వలన, ఆ పుణ్యం ఖర్చు అయిపోతే ఏమవుతుంది? కిందకి మళ్ళీ మిమ్మల్ని నెట్టేస్తారు. 9వ అధ్యాయం చెప్పారు, తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మూషీ నది ప్రాంతం లోకే విశంతి. మూషీ నది పక్కన మళ్ళీ పడతారు, అక్కడ నుంచి స్వర్గలోకం నుంచి తోస్తే. అక్కడ నెట్టితే మూషీ నది సైడు ఇక్కడ హుస్సేన్ సాగర్ పక్కన పడతారు మీరు, ట్యాంక్ బండ్ కింద. అందువలన మీకు ఎప్పుడు కూడాను ఈ అల్పమైన కోరికలతో మీకు శాశ్వతమైనటువంటి ఫలితము, మోక్షము దక్కదు. అయితే మరి ఏం చేయాలి మనము? ఉపనిషత్తులు అన్నారు, ఇమము లోకం వా అథవా హీనతరం వా విశంతి. అంటే ఇప్పుడు పొందిన మానవ జన్మైనా రావచ్చు, లేకపోతే అంతకంటే హీనమైన జన్మ కూడా మనం పొందొచ్చు అని ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. కాబట్టి మనందరం కూడాను ఇప్పుడు నుండే సకామ భక్తి నుండి నిష్కామ భక్తికి చేసుకోవాలి, వెళ్ళాలి. ఎలా? బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంభస. ఆ పద్మపత్రం వలె మురికి నీటిలో ఉన్నప్పుడు ఎలాగైతే అంటదో, మీరు సమాజంలో సంసారం ఉన్నప్పటికీ మీకు సంసారం అంటకూడదు. ఎందుకు? ప్రతి ఆలోచన, ప్రతి మాట, ప్రతి చేతల్లో చేసేవన్నీ కూడా ఈశ్వరుని సమర్పణ భావంతో చేసేయండి. వచ్చిన ఫలితమంతా ఈశ్వర ప్రసాదంగా భావించండి. అంతకు మించి ఇంకేముంటుంది జన్మ సార్థకం కావడానికి? అందుకే దేవాన్ దేవయజో యాంతి. దేవాన్ అంటే అల్పమైన దేవతలు, సామంత దేవతలు అన్నారు, విన్నారా? మహాచక్రవర్తి, సమ్రాట్ చక్రవర్తి యుధిష్ఠిర్, ఆయన సమ్రాట్ చక్రవర్తి. మరి మిగతా వాళ్ళందరూ సామంత రాజులు అంటారు. అదేవిధంగా ఇక్కడ పరమాత్మ శ్రీకృష్ణ, లేకపోతే అల్టిమేట్ పరమాత్మ శివ, వాళ్ళొక్కరు చక్రవర్తి సమ్రాట్ అయితే మిగతా దేవీ దేవత సర్వము సామంత దేవతలే అని అంటారు. అందువలన ఆ దేవతలకి దేవయజ పూజించేవారు ఎక్కడికి వెళ్తారు? ఆయా దేవతా స్వరూపాలు ఉండే లోకాలకి వెళ్ళొచ్చు. అంటే అపూర్ణ దేవతలను పూజించే వారికి అపూర్ణ ఫలాలే దక్కుతాయని చెప్తున్నారు భగవాన్.
సకామ భక్తులు పరిమితమైనటువంటి పరిచ్ఛిన్న ఫలాలని పొందుతారు. దేవానంటే దేవతలు కూడా అంతెందుకు, దేవతలు కూడా క్షణికమే అశాశ్వతం చెప్పాను నేను. యమధర్మరాజు, ఇంద్ర, చంద్ర, వరుణ, అగ్ని, వాయు వాళ్ళు కూడా అల్పమే, అల్పశక్తే. వాళ్ళు కూడా ఆ పరమాత్మ కింద సామంతులే. మనకు కావలసిన ఆ యొక్క సర్వవ్యాపి పరమాత్మ, మనకు కావాల్సిన ప్రధానమంత్రి దగ్గర. ఎవరండి ఎంపీ దగ్గర ఆగిపోతారు? ఎవరు ఆగరు. అదేవిధంగా మనము ఆ అల్టిమేట్ పరమాత్మను పూజించాలి. అల్టిమేట్ మోక్ష శాశ్వత పరిష్కారాన్ని మనము పొందాలి. అందువలన యమధర్మరాజు కూడా చెప్పాడు, జానామ్యహం శేష జానామ్యహం సేవధరిత్య నిత్యం నహి అధ్రువై ప్రాప్యతే ధ్రువం తత్ అన్నాడు. అంటే నేను కూడా ఏ నచికేత మొదట్లో నీలాగా నాకు వివేకం లేకపోవడం వలన నేను పెద్ద ధర్మరాజు పొజిషన్ నాకు కావాలని కోరుకున్నాను, అందుకే యమధర్మరాజు అయ్యాను. కానీ నిన్ను చూస్తే నాకు ఎంతో ఆశ్చర్యం వేస్తుంది, నీ వివేకము, నీ వైరాగ్యము అని సాక్షాత్ యమధర్మరాజు చెప్పాడు నచికేతునికి. మద్భక్త మాం అపి యాంతి అంటే ఏంటండి, ఈ చిన్న చితక దేవతల వెంట పడకుండా నా భక్తులు అంటే పరమాత్మ అంతర్యామి ఆ యొక్క వాసుదేవ కృష్ణ ఎవరైతే ఆశ్రయిస్తారో వారికి అనంతమైన ఫలము అందిస్తాను నేను. అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ అంటే మీరు ఒకటి అర్థం చేసుకోవచ్చుమా, కేవలము దేవకి వసుదేవ పుత్రుడు కాదు 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 అండపిండ బ్రహ్మాండమంతా అణువణువు వ్యాపించి ప్రవేశించి ప్రతి హృదయస్థములోనూ రమించి క్రీడించి ప్రేమ శాంత స్వరూపంగా ఉన్న సచ్చిదానంద స్వరూపమే కృష్ణగా మనం పరిగణించాలి. అందువలన ఒకవేళ నన్నే ఆశ్రయించినటువంటి నా భక్తులు మద్భక్త అంటే నిష్కామ భక్తులు మాం యాంతి అంటే నా పరిపూర్ణత్వం పొందుతారు, అంటే మోక్షం పొంది జీవన్ముక్తులుగా జీవిస్తారని చెప్తారు భగవాన్ శ్రీకృష్ణ. ఎలా అంటే అవ్యక్తం వ్యక్తిమాపన్నం అవ్యక్తం వ్యక్తిమాపన్నం అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామ బుద్ధయః మన్యంతే మామ బుద్ధయః మన్యంతే మామ బుద్ధయః పరం భావమజానంతః పరం భావమజానంతః పరం భావమజానంతః మమావ్యయమనుత్తమం 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 అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామ బుద్ధయః అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామ బుద్ధయః అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామ బుద్ధయః పరం భావమజానంతః మమావ్యయమనుత్తమం పరం భావమజానంతః మమావ్యయమనుత్తమం పరం భావమజానంతః మమావ్యయమనుత్తమం. ఉత్తమం. అయితే మమ పరం మమ పరం అంటే నా యొక్క పరం భావం ఏంటి? అవ్యయం, అవ్యక్తం, అనుత్తమం. చూసారా, 4 విశేషణాలు చెప్పారు భగవాన్ ఆయన యొక్క స్వరూపం గురించి. మమ పరంభావం ఏంటి? అవ్యయం.
అవ్యక్తం, అనుత్తమం అంటే దానికి తుల్యమైనది లేదు, అది నాశనం కానిది, అది దృశ్యంగా కనిపించేది కాదు. మీ యొక్క నేత్రములకు కానీ, మీ యొక్క వాసనలు, మీ వినడానికి, మీ మనసుకి, బుద్ధికి అందనటువంటి వాక్ మన అగోచరమైనటువంటి నా తత్వము. ఏంటి మరి? మూర్ఖులు మూడులు ఎవరు? అజానంత. ఎవరు వాళ్ళు? అబుద్ధయ, పూర్తిగా బుద్ధి లేని వాళ్ళు అనమాట. అబుద్ధయ అంటే బుద్ధి లేదు. ఏమండి నీకు బుద్ధి లేదా అంటారు చూసారా? అంటే భయంకరమైన అపరాధాలు చేశారు మీ ముందు ఎవరైనా, ఏమయ్యా నీకు బుద్ధి ఉందా అంట. అంటే బుద్ధి వాడట్లేదు ఆయన, ఎప్పటి నుంచో లాకర్లు ఎట్టాడు తాళాలు వేసుకొని. అందువలన అజానంత, తెలుసుకోవట్లేదు. ఏంటి? మా నన్ను వ్యక్తిం ఆపన్నం మన్యంతే, నేను సర్వవ్యాపి చైతన్య స్వరూప ఆత్మ, ప్రతి గుండె చప్పుడు వెనక ఉన్నాను, ప్రతి శ్వాస యందు నేనే ఉన్నాను. అంటే మీరు శ్వాస తీసుకుంటుంటే ప్రతి శ్వాసలోనూ ఈశ్వరుడు ఉన్నారు. మీరు శ్వాస తీసుకోవడం ఆపేశారనుకోండి, మీరెళ్ళి ఈశ్వరుని యందు ఉంటారు. చూసారా లాజిక్? ఎంత గొప్ప విషయం ఇది. శ్వాస తీసుకున్నంత కాలము శ్వాసలో ఈశ్వరుడు ఉంటే, శ్వాస ఆగిపోయిన తర్వాత మీరు వెళ్ళి ఈశ్వరులో ఉంటారు. ఇది లాజిక్, ఉపనిషత్ చెప్తాం. అందువలన ఇది లాస్ట్ బ్రెత్ అంటారు, అంటే ఇక ఆఖరి శ్వాస అంటారు. ఏమీ కంగారు లేదు. ఇన్నాళ్ళు మీరు శ్వాసలో ఈశ్వరు ఉన్నారు, ఇప్పుడు ఈశ్వరులో మీరు ఉంటారు, అంతే తేడా. అలాగా. అందువలన వాళ్ళు ఏమంటారు? ఒక వ్యక్తిగత రూపానికి పరిమితంగా భావిస్తున్నారు. ఎవరు? అబుద్ధయ అంటే మూడులు, మందబుద్ధి, అల్పబుద్ధి కలవాళ్ళు. అందుకే కృష్ణ అంటే ఇక్కడ రెండు రకాలుగా మీరు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. రెండు అవసరమే. అధరం మధురం, వచనం మధురం, లలితం మధురం, నాట్యం మధురం, మధురాధిపతే అఖిలం మధురం. అంత మధురమే మధురాష్టకం. అది సగుణ ఈశ్వరుగా కృష్ణ పూజ. ఓకే, మంచిది. కానీ ఆఖరికి మీరు కృష్ణకి రూపము లేని కృష్ణని చేరుకుంటే నిరంతరం మీ హృదయస్థంలోనే ఉంటారు. ఆయన మీరు ఆవాహన చేయని పనే లేదు. ఎందుకు? వారు మీరు వేరు కాదుగా, ఒక్కటైపోతారు. అంత కృష్ణమయం జగత్తు అని రుక్మిణా తల్లి ఎలాగైతే ఆ యొక్క రుక్మి అంటే వాళ్ళ అన్న అడుగుతున్నప్పుడు కృష్ణ మాట పేరు ఎత్తకంటే కృష్ణ 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 అని ఆ కృష్ణ పదముతో ఆవిడ మైమరిచిపోయి మొత్తం సర్వం కృష్ణమయ జగత్ అయిపోయింది ఆవిడ రుక్మిణి. అలాగా ఎప్పుడైతే ఈ కృష్ణ అనేది మీ యొక్క హృదయ స్పందనలో కలిసిపోయిందో, ఇక మీకు కృష్ణ రూపంతో పని లేదు. అది నిష్కామైనటువంటి ఉన్నతమైన భక్తి. దానికంటే మించింది ఈ భక్తి జ్ఞానాలు ఇంకేమీ లేవు. అదే ఉత్తమం. ఆ విధంగా పరమాత్మ కృష్ణ రెండు రకాల భక్తుల గురించి చెప్తున్నారు. ఏంటి? సకామ, నిష్కామ. సకామ అంటే ఏంటి? అపరా ప్రకృతి అంటే అంటే కింద స్థాయి పరమాత్మ స్వరూపాన్ని పూజించడాన్ని సకామ భక్తి, అపరా ప్రకృతి ఈశ్వర భక్తి అంటారు. మరి పరతత్వం గురించి చెప్పాం కదా, సర్వవ్యాపి చైతన్యం రూపం ఉండదు, అవ్యక్తము, అవ్యయము, నాశనం లేనిది, దేశకాలకి అతీతము, ఇంద్రియములకు మనసుకి గోచరం కాదు, సర్వ వ్యాపించింది, సర్వాంతర్యామి, నిర్గుణము, అన్నీ ఏమీ లేవు. అది ఉత్తమమైనటువంటి భక్తి. అందుకే మనము ఈశ్వర స్వరూపాన్ని మనం రెండు రకాలు తీసుకుంటాం. ఏంటి? వ్యావహారిక రూపము, పారమార్థిక రూపము. వ్యావహారిక రూపంతో మనం ప్రారంభించి పారమార్థిక రూపంలోకి మనము ప్రవేశించాలని చెప్తున్నారు ఆయన. అందువలన మీ అందరూ కూడా గమనించండి, ఈ సృష్టి కూడా రెండు దృష్టిలతో మనం చూడాలి. ఎలాగైతే సినిమాలో నటించే వాళ్ళ రెండు దృష్టిలు ఉంటాయి. నేను క్యారెక్టర్ ఇస్తున్నాను, ఆ క్యారెక్టర్లో జీవించేశారంటారు చూసారా? అంటే వాస్తవానికి ఆయన జీవించడం వేరే లోకం ఉన్నది, ఇందులో కూడా జీవించేటట్లు యాక్టింగ్ చేశాడని అర్థం. అంటే
సినిమాలో ప్రతి సినిమాలో హీరో హీరోయిన్ పెళ్ళి అవుతున్నట్టు మనకు అనిపిస్తుంది. అది నిజమా? కాదు. అదేవిధంగా మనము కూడా ఈ జగత్ అనే ఈ సినిమా డ్రామాలో మనకంటూ ఒక పాత్ర కల్పించి ఇచ్చారు ఈశ్వర కర్మఫలం ద్వారా. ఆ పాత్ర బాగా పండినట్టు మనము జీవించేయాల ఈ సినిమాలో, పెద్ద సినిమాలో. అప్పుడు జీవించేస్తే సినిమా హిట్ అవుతుంది. అప్పుడు మీరు ఈ యొక్క కింద స్థాయి వ్యావహారిక ప్రపంచ జగత్తుని సునాయాసంగా విడిచిపెట్టి పారమార్థిక స్వరూపంలోకి మీరు ప్రవేశిస్తారు. అయితే భగవాన్ ఏమంటున్నారంటే, మీరు చాలా అన్నీ తెలుసుకుంటారు ఇక్కడ, కానీ ఇక్కడి నుంచి బయటికి వెళ్ళినంటే మళ్ళీ మన స్వభావం అనేది డామినేట్ చేస్తుంది మనకి. అయినా ఎంత సర్వవ్యాపి పరమాత్మ అయినా ఎక్కడి నుంచి చూస్తాను? నాకు నా స్వరూపం రామకృష్ణ శివ దేవి హనుమాన్ గణేష్ కావాలి కదా. మంచిదే, తప్పేం కాదు. కానీ ఎప్పటికైనా మీరు పై స్థాయికి రావాల్సిందే అంటున్నారు భగవాన్ శ్రీకృష్ణ. ఎందుకంటే వారికి సర్వము ఈశ్వరుని యొక్క చైతన్యము తెలుసుకున్నారనుకోండి, ఈశ్వరు వస్తున్నారు పోతున్నారు అనే భావన ఉండదు. ఆవాహన చేసి మళ్ళా పంపించాలనే భావన ఉండదు. ఈశ్వరు లేను, నేను ఒంటరిగా ఉన్నాననే భావన, భయము ఉండదు. ఎందుకు? ఈశ్వరుని లేనటువంటి అణువు కూడా సృష్టిలో లేదు. ఈశ్వరు లేనటువంటి ఒక సెకను కూడా కాలము లేదు. అంటే దేశకాల వస్తువులన్నీ ఈశ్వరు ఆజ్ఞతో జరుగుతున్నాయి. అందువలన అవి తెలుసుకోకపోతే ఏమవుతుంది? బుద్ధిహీనులుగా మారుతాం మనము. అబుద్ధయ మన్యంతే. ఎందుకు మన్యంతే అంటే అభిప్రాయం. మన అభిప్రాయం ఏంటి? భావిస్తున్నాం. ఎలా? ఒక రూపంకే పరిమితమై ఉన్నారు ఈశ్వర. అందువలన శ్రీకృష్ణుడు ఒక రూపానికి పరిమితమయ్యి దేవకి వసుదేవులకి జన్మాష్టమి రోజు పుట్టారు, స్వర్గారోహణం తర్వాత ఆ అవతారాన్ని సాధించారు అని భావన చాలా మందికి బలంగా ఉంటది. అది అల్ప బుద్ధి అన్నారు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ భగవాన్ శ్రీకృష్ణ ఒక రూపానికే పరిమితం చేయకూడదు. ఆయన మొత్తం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయిక. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయిక అన్నప్పుడే మనము ఒక రూపాన్ని పరిమితం చేయకూడదు. మనం ఎంత వెయిట్ పెరిగినా, 200 కేజీలు 500 కేజీలు పెరిగినా రూమ్ కంటే బయట మనం పెరగలేము. మరి అలాంటిది ఈ సృష్టి అంతా వ్యాపించి ఉన్న ఈశ్వరుడికి ఒక్క రూపం ఎలా పరిమితి చేస్తామండి మనము? ఇది చాలా తప్పు. ఇంకోటి ఏమంటున్నారంటే, అవజానంతి అబుద్ధయ, నాకు అవమానిస్తున్నారని కూడా అంటున్నారు ఆయన. చూడండి, మనం భక్తి పేరుతో ఆ ఈశ్వరుని అవమానిస్తున్న తెలియక పాపం. అందువలన ఆ ఈశ్వరుని మీరు అసలైన యథార్థ తత్వాన్ని తెలుసుకుంటే ఆయన్ని ఒక రూపానికి మనము పరిమితం చెయ్యలేము. ఎందుకు? అవ్యక్తం వ్యక్తిమాపన్నం. ఆయన రూపము లేదు, కానీ రూపం తీసుకున్నారు. కాబట్టి రూపము లేని సత్యాన్నే మనం పట్టుకోవాలి. రూపంగా కనిపిస్తున్నటువంటి తాత్కాలిక దానికి మనము వ్యామోహం పడకూడదు. అంటే అవ్యక్తం అంటే మాయమైపోవడము, వ్యక్తం అంటే మళ్ళీ ప్రత్యక్షం అవడము. అంటే మన భక్తులు కూడా నాకు ఈశ్వర దర్శనం కలిగింది, వెళ్ళిపోయారు. మళ్ళీ నేను ఈశ్వరుని దర్శనం చేస్తాను. ఒక ప్రవచనకారుడు అంటారు, నేను గుడిలో కూర్చొని అమ్మవారికి స్తోత్రం చేస్తాను, స్తుతిస్తాను, అమ్మవారు నాకు దర్శనం ఇవ్వకపోతే నేను బయటికి రాను అంటాడు బల్లగుద్ది. అంటే ఆయన ఎక్కడున్నాడో మీరు ఇప్పుడు లెక్కేయండి. ఆయన గ్రేడ్ ఏంటనేది. ఆయన సకామ భక్తిలో ఉన్నారు. అమ్మవారిని పిలిస్తే వస్తుంది, అమ్మవారు వెళ్ళిపోతుంది. ఎందుకు? అమ్మవారి నిత్యం ఇంత ఉండదుగా. అదే అమ్మవారిని ఆత్మ చైతన్యంగా నువ్వు తెలుసుకోగలిగితే అమ్మవారు నీ నుంచి వెళ్ళేది లేదు, వచ్చేది లేదు. అమ్మవారు నీతోనే ఉంటారు, నువ్వు అమ్మవారితో ఉంటావు. అమ్మవారి నీవే అమ్మవారు అవుతారు. ఆ విషయం ఆయన తెలియదు. ప్రగల్భాలు, బంగారు కంకణాలు చేతికేసుకొని ప్రగల్భాలు పలుకుతుంటాడనమాట. అందువలన ఈ భక్తులు కానీ ప్రవచనకారులు ఎవరైనా ఇలాగా విర్రవీగుతున్నారు, రండి నాతో డిబేట్ చెయ్యండి అని కూడా అంటుంటారు వాళ్ళు. మీరు ఒక్కటి గమనించండి, వాళ్ళతో డిబేట్లు చెయ్యక్కర్లేదు, వాళ్ళతో ఆర్గ్యుమెంట్లు చేయక్కర్లేదు. వాళ్ళు ఎప్పుడైతే డిబేట్ రమ్మని అడిగారో అప్పుడే వాళ్ళు ఓడిపోయారని లెక్క. మీకు చిన్న ఉదాహరణ, బుద్ధ భగవాన్
అలాగ మౌనంగా సమాధి స్థితిలో ఉండి బయటకు వచ్చి కూర్చుంటే ఒక పెద్ద ప్రవచనకారుడు పండితుడు అన్ని వేదాలు మొత్తం చదువుకొని వెళ్ళారు. ఏ బుద్ధ, నీతో నేను వాదం చేయాలనుకుంటాను, వాద భిక్ష కావాలి నాకు. దేనికోసము? నీకు శాస్త్రాలు సరిగ్గా తెలియవు, నాకు శాస్త్రం మొత్తం తెలుసు, నేను ఓడిస్తాను అన్నాడట పండితుడు వచ్చి. భగవాన్ బుద్ధులు ఆలోచించాడట. సరే నాయన, నేను ఇప్పుడే ఓడిపోయాను నీ చేతిలో, ఇక నీ వెళ్ళొచ్చు అన్నాడట. అన్నట్టు ఎప్పుడైతే నాతో డిబేట్కి రండి, నాతో వాదనకు రండి అని ఎవరైతే పోటీ పడి ఆ పలుకులు పలుకుతున్నారో ఆల్రెడీ ఆయన ఓడిపోయాడు. ఎలా? ఆయన అహంకారం ద్వారా ఓడిపోవడం జరిగింది. అక్కడే అయిపోయింది పని. ఇంక వాదం ఆయనతో పెట్టుకోకూడదు అలాంటి వాళ్ళతో మనం. కాబట్టి అజానంత, వారికి ఏమీ తెలీదు, కేవలము తెలుస్తున్నట్టు మేకపోతు గాంభీర్యం అంటారనమాట. అది మరి పరంభావం ఏంటి? ఇప్పుడు ఈ రూపముని నన్ను పట్టుకొని రూపమే అల్టిమేట్ అని చెప్పేసి ఇంకా అక్కడితోనే మనము భక్తి పేరుతో, పూజ పేరుతో, యజ్ఞ యాగం పేరుతో ఉన్నారు కదా మీరు కాలక్షేపం. నా పరంభావం అది కాదు, పరంభావం ఇంకా ఉన్నది అంటున్నారు భగవాన్. ఏమిటా పరంభావం చెప్పండి అంటే, నా పరంభావం అనేది సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. అంటే ఏ సత్యమైతే త్రికాలాలకి అతీతంగా ఉంటుందో, ఏ జ్ఞానమైతే కాల దేశ కాలాలకి అతీతంగా ఉంటుందో, ఆ స్వరూపమే నా స్వరూపము. అది అవ్యయము, నాశనం లేనిది, మార్పులు చెందనిది. అంటే కృష్ణ పరమాత్మను సాకార రూపంలో బాలకృష్ణగా, కౌమార కృష్ణగా, అల్లరి కృష్ణగా, వెన్న దొంగ కృష్ణగా, గోపి చీరలు, గోపి మనస్సును దొంగిలించిన వారుగా మనం అనేక రకాలు అంటాం. కానీ వాస్తవానికి ఆ అంతరాత్మగా ఉన్నటువంటి కృష్ణ మనము తెలుసుకొని పూజిస్తే మీరు అనంతాయ, అచ్యుతాయ ఆ స్వరూపాన్ని పొందుతారు. అనుత్తమం, అత్యుత్తమం అంటే, అనుత్తమం అంటే ఏంటండి అంటే పరమాత్మకి ఈక్వల్ గా ఉన్నటువంటి తుల్యమైనటువంటి తత్వము సృష్టిలో లేదు. దాన్ని అనుత్తమం అంటారు. కాబట్టి ఈ పరాప్రకృతి యొక్క ఈశ్వరుని యొక్క స్వరూపాన్ని తెలుసుకొని ఎవరైతే ధ్యానించి పూజిస్తారో వారు ఉన్నత స్థాయి ఈశ్వరుని తెలుసుకున్న వాళ్ళు అవుతారు. ఈశ్వరుని తెలుసుకుంటే ఏమవుతుంది? బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, ఈశ్వర పరమాత్మగానే మిగిలిపోతారు జీవన్ముక్తులుగా. ఇది ఇంతవరకు భగవాన్ చెప్పారు. అంత స్పష్టంగా ఉన్నది కదా, మరి ఎందుకు ఈ కన్ఫ్యూజను? ఈశ్వర స్వరూప జ్ఞానం అంతా మాకు స్పష్టంగా తెలిసిపోయింది స్వామి, అయినప్పటికీ ఎందుకు ఈ డెల్యూజన్, ఈ మూఢత్వము, ఈ కన్ఫ్యూజన్ ఎందుకు మాకు? ఎందుకు ఆ కన్ఫ్యూజన్ అనేది రేపు చెప్తారు స్వామి కృష్ణ పరమాత్మ. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.